లిఖితా రెడ్డి వ్లాగ్స్ కి స్వాగతం. వెల్కమ్ టు లిఖితా రెడ్డి వ్లాగ్స్. మీరు ఎవరైనా బెంగళూరులో సెటిల్ అవ్వాలనుకున్నా, వేరు వేరు సిటీల నుంచి మూవ్ అవ్వాలనుకున్నా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒక ఫ్యామిలీకి మంత్ బెంగళూరులో ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో పూర్తిగా వివరించాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి రెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మేము ఉండేది కమ్మనల్లి ఏరియా. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా. మా ఇంటి రెంట్ 16,000. కరెంట్ బిల్లు అవి 1000 వస్తాయి. వాటర్ ఛార్జెస్ 1000 వస్తుంది. మొత్తం 18,000 అవుతుంది. ఇక్కడ కొంచెం కాస్ట్లీ రేట్లు ఎక్కువ ఉంటాయి. మేము హోమ్ టూర్ చేసాము, మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఫుడ్ ఖర్చు గురించి మాట్లాడుకుందాం. మాకైతే నెలకి 15,000 అవుతుంది. బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇంకా 20,000 వరకు కూడా అవుతుంది. మేమైతే హెల్తీగానే ఇంట్లో చేసుకొని 15,000 సరిపోతుంది మాకైతే. ఫోన్ రీఛార్జీలు ఇక్కడ వైఫై బిగించుకుంటాం కాబట్టి వైఫైకి, ఇంకా ట్రావెల్కి, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలా ఉంటాయి కదా ఛార్జెస్, అవన్నీ కలిపి మాకు 4,000 అవుతుంది. వీకెండ్ బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మినిమం సినిమాకి వెళ్ళాలన్నా అలాగా 2 times వెళ్ళినా మంత్లో మనకి 4,000 దాకా అవుతుంది. నెక్స్ట్ మా పాప స్కూల్ ఫీజు మంత్లీ 6,000 అవుతుంది. ఇక్కడ కొంచెం ఫీజులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఒక 3,000 4,000 అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం జలుబు అంటూ కోల్డ్ హాస్పిటల్కి అలా వెళ్తాం కాబట్టి ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రాగా 4,000 ఉంటుంది. మాకైతే మొత్తం మంత్కి 50,000 అవుతుంది. మేము చిన్న ఫ్యామిలీ, అంటే నేను, మా హస్బెండ్, మా పాపకు మాత్రమే. ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ఉంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.